పెన్షన్దారులకు పెండింగ్లో ఉన్న 5 డిఏలను వెంటనే చెల్లించాలని పెన్షన్దారుల జేఏసీ కో కన్వీనర్ శశికాంత్ డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట జేఏసీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ధర్నాలో జేఏసీ కన్వీనర్ సుధాకర్, సభ్యులు దయాకర్ రెడ్డి, రాజేశ్వర్, గంగాధర్, జగన్మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేఏసీ కో కన్వీనర్ శశికాంత్ మాట్లాడుతూ పెన్షన్దారులకు పెండింగ్లో ఉన్న డిఏలు చెల్లించడంతో పాటు కార్పొరేట్ ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. పెన్షనర్లకు ఆదాయపు పన్నులో మినహాయింపు వర్తింపజేయాలన్నారు. సమస్యల పరిష్కారానికి ఈ నెల 30న ఇందిరా పార్క్ వద్ద మౌన ప్రదర్శన చేపట్టబోతున్నట్లు తెలియజేశారు. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి వైఖరికి నిరసనగా రాష్ట్రమంతటా జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోవడం వల్ల మేము ఈ నిరసన కార్యక్రమాలని ఏర్పాటు చేయడం జరిగింది. పెండింగ్లో ఉన్న డిఏలు ఇంతవరకు కూడా, అంటే గత ప్రభుత్వము ఒకటే డిఏ ఇచ్చింది, ఐఆర్ మాత్రము 5% ఇచ్చింది. కాబట్టి అట్లా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం రాకన్నా ముందు మాకు ఇచ్చినటువంటి హామీలను వెంటనే నెరవేర్చాలని, నగదు రహిత వైద్యాన్ని రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరికీ కూడా కార్పొరేట్ హాస్పిటల్లో వర్తింపచేయాలని, మరి ఆదాయ పన్ను నుంచి పెన్షన్స్ అందరికీ కూడా మినహాయింపాలని ఇవ్వాలని, మరి ఈ విధంగా ఎంపీలకు ఎమ్మెల్యేలకు ఇప్పుడు ప్రస్తుతము వాళ్ళకి ఆదాయంలో మినహాయింపు ఉన్నది. కాబట్టి మా రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఈ ఆదాయం నుంచి మినహాయింపు ఇవ్వాలని మనము ఈ జేఏసీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను వెంటనే ఒకవేళ పరిష్కరించుకుంటే మాత్రము ఇందిరా పార్క్ దగ్గర ఈ నెల 30వ తారీఖు నాడు పెద్ద ఎత్తున మౌన ప్రదర్శన ఏర్పాటు చేయడం, దశలవారీ పోరాటం ఫలితంగా రెండో ప్రోగ్రాం కూడా 30వ తారీఖు నాడు ఇందిరా పార్కంలో ఉంది. అందుకు పెన్షనర్స్ అందరూ కూడా ఈ పోరాటం